గత కొన్ని రోజులుగా తన కుటుంబ సమస్యల మీద విస్తృతంగా వెలువడుతున్నటువంటి కథనాలు, రకరకాల విమర్శలు, రకరకాల తీవ్రస్థాయి ఆరోపణలు, తీవ్రస్థాయి వ్యాఖ్యల మీద మాజీ మంత్రి జోగి రమేష్ గారు అయితే తాజాగా స్పందించారు. మీడియాతో మాట్లాడారు. వాళ్ళ కుమారుడు రాజీవ్ అండ్ వాళ్ళ కోడల మేఘన వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధల వ్యవహారానికి సంబంధించి సరే ఇటు దాన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా ఎంత దారుణంగా చిత్రీకరించి కథనాలు ప్రసారం చేశారో దాని మీద డిబేట్లు, విశ్లేషణ వచ్చి అసహ్యం అనిపిస్తుంది సీరియస్లీ. సరే ఇప్పుడు మన రాజకీయ పార్టీలు వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళకంటే దారుణంగా దిగజారిపోయిండేది ఫ్రంట్ లైన్ మీడియా అనబడేది. కొందరు యాంకర్లు వాళ్ళు డిబేట్ నిర్వహించడం, యాంకర్లే విశ్లేషకులుగా కూర్చొని కొందరు మాట్లాడుతూ ఉండడం, ఆ యాంకర్ల చేతిలోనే వాళ్ళే ఓనర్లుగా కొన్ని టీవీ ఛానల్గా ఉండడం ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్య పరిస్థితికి నిదర్శనం. అసలు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ఇష్యూను తీసుకొని వచ్చేసి కొన్నిటిని పలువలుగా ప్రచారం చేయడం. సరే ఇప్పుడు కొత్తగా వాళ్ళ దిగజారడేముందిలే, ఒక మహిళ ఫోటో పెట్టి ఒక పాప ఫోటో పెట్టి ఈ బిడ్డకు తండ్రి ఎవరు అని రోజులు డిబేట్లు నిర్వహించినటువంటి నీచమైన దౌర్భాగ్యుల నుండి మనం ఇంకా వేరే ఏం ఆశిస్తాం? సో అదే వేలోనే జోగి రమేష్ గారి వాళ్ళ కొడుకు కోడల వ్యవహారాన్ని కూడా వీళ్ళకి ఇష్టం వచ్చినట్లు కథనాలు ప్రసారం చేసుకుంటూ వెళ్ళారు. సరే జోగి రమేష్ గారు ఏమంటారంటే, జూన్ 8వ తేదీన నా కుమారుడు రాజీవ్ విడాకులో పిటిషన్ వేశారు కోర్టులో. జూన్ 8 అది జరిగిన 40 రోజుల తర్వాత జూలై 24వ తేదీ అది జరిగిన 50 రోజుల తర్వాత మా కోడలు మేఘన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఏ తండ్రి ఏ తల్లిదండ్రులైనా కొడుక్కి బాగా చదివించాలి, మంచిగా పెళ్లి చేయాలి, ఘనంగా పెళ్లి చేయాలని చెప్పి అనుకుంటాం. మేము అదే పని చేసాం. మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇద్దరు సఖ్యంగా కలిసిపోవాలని చెప్పి ఆ విధంగా ప్రయత్నాలు చేసాం. కానీ అవి కుదరలేదు. నా కొడుకు విడాకుల పిటిషన్ వేశారు. వేసిన 50 రోజుల కోడలు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఇంకా కొందరు ఎంత దారుణంగా ఇవన్నీ చిత్రీకరించారో మనం చూసాం అని చెబుతూ ఇదంతా రాజకీయ కుట్ర కోణం ఉంది అని, నా కోడలు మేఘనను మేము కన్న కూతురులాగే చూసుకున్నామని, కానీ ఆమె వసంత కృష్ణప్రసాద్ అని మైలవరం ఎమ్మెల్యే గారి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు అని దానికి సంబంధించిన వీడియోను కూడా జోగి రమేష్ గారు చూపించారు. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు. సో ఆ తర్వాత పరిణామాలు చాలా దారుణంగా మారిపోయాయి. ఒక ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలను రాజకీయంగా వాడుకోవాలనుకోవడం ఎంత దారుణం, దుర్మార్గం. ఎంతమంది ప్రముఖుల ఇళ్లలో వ్యక్తిగత సమస్యలు లేవు, అవన్నీ రాజకీయంగానే వాడుకోవడం మొదలెడితే వాళ్ళ ఆత్మ ఎంతగానో క్షోభిస్తుందో, వాళ్ళు ఎంత మానసికంగా క్షోభకు గురవుతారో వాళ్ళకి తెలియదా అని చెప్పి కొన్ని పేర్లను కూడా ప్రస్తావించారులేండి. అంటే ఎవరింట్లో లేవు అని చెప్పి కొందరు ప్రభుత్వంలోని పెద్దల పేర్లను కూడా ప్రస్తావించారు, కొందరు కీలక వ్యక్తుల పేర్లను. వెరసి వ్యక్తిగత సమస్యలను ఇంతవరకు తీసుకొని వచ్చారు అని, కొన్ని ఫేక్ ఎడిటింగ్లు చేశారు అని, ఆ వీడియోలో లేని దాన్ని కానీ వీళ్ళు వాయిస్ ఎడిట్ చేశారు అని కూడా జోగి రమేష్ గారు. కానీ ఒకటైతే ఫ్యాక్ట్లే అండి, మనస్పర్ధలు వచ్చినప్పుడు ఒకరు మరొకరి మీద తీవ్ర విమర్శలు చేసుకుంటారు, తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేసుకుంటారు. అండ్ ఇదంతా కొంచెం ప్లాన్డ్గానే అటువైపు వాళ్ళు వీడియోలు కూడా చిత్రీకరించారు. ఇద్దరు కూర్చొని ఫ్యామిలీలు మాట్లాడుకునేటప్పుడు మీరు ఆ వీడియోలు చూసామంటే తెలియకుండానే రహస్యంగానే రికార్డ్ చేశారు. ఇవన్నీ ప్లాన్డ్గానే చేసినట్లున్నారు ఎవ్రీథింగ్. సరే పెద్దోళ్ళలో జరిగిన వ్యవహారం కాబట్టి అది మరీ దారుణంగానే ప్రొజెక్ట్ కాబడుతుంది. మరి కొందరు చెత్త మనుషుల చేతిలో మీడియా ఉన్నప్పుడు, కొందరు చెత్త మనుషులు జర్నలిస్టులుగా, యాంకర్లుగా ఉన్నప్పుడు, అండ్ చెత్త సోషల్ మీడియా ఏ స్థాయిలో పెట్టరేగిపోతుందో కూడా మనకు తెలిసినప్పుడు ఇప్పుడు ఎవరు బాధపడే ప్రయోజనం ఏమీ లేదు, అనుభవించక తప్పదు. ఈరోజు జోగి రమేష్ గారు, రేపు ఇంకొకరికి ఇదే పరిస్థితి రావచ్చు. ఈరోజు జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్కి వచ్చింది, రేపు ఇంకొకరికి ఇదే పరిస్థితి రావచ్చు. సో అనుభవించడానికి అందరూ సిద్ధంగా ఉండాల్సిందే, అంతకుమించి ఎవరికంగా చేయగలిగింది ఏం లేదు.